అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైల్వేలో 10వ తరగతి అర్హతతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వేలో గ్రూప్ డి ఉద్యోగాలైనటువంటి చాలా రకాల పోస్టులను భర్తీ చేయడానికి అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు జనవరి 23వ తేదీ నుంచి ఫిబ్రవరి 22వ తేదీ మధ్య ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టిన తర్వాత అప్లికేషన్లో ఏమైనా తప్పులు చేసినట్లయితే వాటిని కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. అయితే అప్పుడు మోడిఫికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 6వ తేదీ మధ్య ఈ మోడిఫికేషన్ ఫీజు అనేది పే చేసి అప్లికేషన్లో కరెక్షన్స్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తారు. ప్రస్తుతం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు 32,438 ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతూ ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే ఇచ్చింది. 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇనీషియల్గా 18,000 రూపాయలతో పే స్కేల్ అయితే ప్రారంభమవుతుంది. దీనికి చాలా రకాల అలవెన్సెస్ కూడా యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. నోటిఫికేషన్కి సంబంధించిన మరికొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. మీరు వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే క్వాలిఫికేషన్ సంబంధించి, ఏజ్కి సంబంధించి, సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి, జోన్ వైజ్ వేకెన్సీస్ కోసం ఈ వీడియో చివరి వరకు చూడండి. కంప్లీట్ నోటిఫికేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము, అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మీరు రైల్వేలో గ్రూప్ డి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నా, ప్రిపేర్ అవుతున్నా మా యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. అందులో కేవలం 499 రూపాయలకే రైల్వేలో గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించిన సిలబస్ ప్రకారం ఆన్లైన్ క్లాసెస్ అనేవి సీనియర్ ఫ్యాకల్టీతో చెప్పించడం జరిగింది. చాలామంది కోర్స్ తీసుకొని ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు, బాగా ప్రిపేర్ అవుతున్నారు. మీకు కోర్స్ తీసుకోవాలంటే యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాము, ఇన్స్టాల్ చేసుకుని కోర్స్ బై చేయండి. మీకు కోర్స్ తీసుకోవడం రాకపోయినా, కోర్స్ తీసుకోవడంలో ఏమైనా డౌట్స్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది. అందులో జాయిన్ అయ్యి గ్రూప్ అడ్మిన్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ అవుతారు. అలాగే మీకు ఏమైనా కోర్స్ తీసుకోవడం రాకపోయినా హెల్ప్ చేయడం కూడా జరుగుతుంది. మరి తాజా రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఏజ్ అనేది జనవరి 1, 2025 నాటికి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ పోస్టులకు సంబంధించి SC/ST క్యాండిడేట్స్ అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే వాళ్ళు CBT టెస్ట్కి, PETకి, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యేటప్పుడు ఫ్రీ ట్రైన్ ట్రావెల్ ఫెసిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఖాళీలకు సంబంధించిన జోన్ వైజ్ వేకెన్సీస్ కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. దీంతో పాటుగా చాలా రకాల ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ముఖ్యంగా ఈ ఉద్యోగాలకు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఏజ్ అనేది ఉన్నవాళ్ళు ఈ జాబ్స్కి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. యాక్చువల్గా ఈ జాబ్స్కి 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్న వాళ్ళే ఎలిజిబుల్. కానీ కోవిడ్ 3 ఇయర్స్ని దృష్టిలో పెట్టుకొని మనకి 3 ఇయర్స్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేశారన్నమాట. అలాగే యాజ్ యూజువల్గా ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులకి 3 ఇయర్స్, SC/ST క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, PWD క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు ఏజ్కి సంబంధించి గ్యారంటీగా డౌట్స్ అయితే వస్తాయి. అంటే ఏ డేట్ల మధ్య డేట్ ఆఫ్ బర్త్ కలిగి ఉంటే మేము ఎలిజిబుల్ అనేది మీకు డౌట్ వస్తుంది. సో క్లారిటీగా ఇక్కడ ఇచ్చారు. 18 నుంచి 36 సంవత్సరాలు అంటే UR మరియు EWS క్యాండిడేట్స్ అయినట్లయితే 1989 జనవరి 2 తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే కలిగి ఉండాలి. 2007 జనవరి 1 కంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ అయితే కలిగి ఉండాలి. అలాగే ఓబీసీ నాన్ క్రీమీలేయర్ క్యాండిడేట్స్ అయినట్లయితే 1986 జనవరి 2 నుంచి 2007 జనవరి 1 మధ్య డేట్ ఆఫ్ బర్త్ కలిగి ఉంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. SC/ST క్యాండిడేట్స్ అయితే 1984 జనవరి 2 నుంచి 2007 జనవరి 1 మధ్య డేట్ ఆఫ్ బర్త్ కలిగి ఉంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్ల పరంగా కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్తో కలుపుకొని ఇలా అయితే డేట్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మీకు క్లియర్ అయ్యింది అనుకుంటున్నాను. మరి ఈ జాబ్స్కి అప్లికేషన్ పెట్టాలంటే కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ITI చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నవారు కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా రైల్వే ఉద్యోగాలకి అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే PWBD, ఫిమేల్, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా 250 రూపీస్ అనేది ఈ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే SC/ST అభ్యర్థులకి, మైనారిటీ కమ్యూనిటీస్కి, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్
వీళ్ళు కూడా 250 రూపీస్ ఫీజే పే చేయాల్సి ఉంటుంది. అయితే వీళ్ళు ఎగ్జామ్ రాసిన తర్వాత బ్యాంక్ ఛార్జీలు మినహాయించి మిగతా ఫీజు అంతా కూడా రిఫండ్ చేస్తారు. ఇక మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో యూఆర్ క్యాండిడేట్స్ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వాళ్ళైతే మాత్రం 500 రూపీస్ ఫీజు అయితే పే చేయాలి. ఎగ్జామ్ రాసిన తర్వాత 400 రూపీస్ ఫీజు అనేది రిఫండ్ చేస్తారు. అందులో బ్యాంక్ ఛార్జెస్ కూడా మినహాయించి రిఫండ్ చేయడం అయితే జరుగుతుందని నోటిఫికేషన్లో ఇచ్చారు. రైల్వే ఉద్యోగాలకు సంబంధించి ఏదైనా సరే ఆ విధంగానే రిఫండ్ అయితే చేయడం జరుగుతుంది. సో మీకు ఈ ఫీజుకి సంబంధించిన డౌట్స్ అయితే క్లియర్ అయ్యాయని నేనైతే అనుకుంటున్నాను. ఫీజు కూడా మీరు ఆన్లైన్లోనే పే చేసేయచ్చు అనమాట, ఆఫ్లైన్లో పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ జాబ్స్కి సంబంధించి మీరు చూసుకుంటే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మొత్తం 68 పేజీలతో నోటిఫికేషన్ అయితే ఉంటుంది. అయితే ఇందులో మీకు చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ మాత్రమే చెప్తున్నాను. ముఖ్యంగా సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి చెప్తాను. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ముందు ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ అప్లికేషన్స్ ఎవరైతే యాక్సెప్ట్ అవుతాయో వాళ్ళకి సిబిటి టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఎగ్జామ్ మాత్రం ఒకటే ఉంటుంది అనమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మొత్తం 100 ప్రశ్నలు అయితే ఇవ్వడం జరుగుతుంది. 90 మినిట్స్ టైం అయితే ఇస్తారు. జనరల్ సైన్స్ నుంచి మీకు 25 ప్రశ్నలు వస్తాయి. మ్యాథమెటిక్స్ నుంచి 25 ప్రశ్నలు వస్తాయి. జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ నుంచి 30 ప్రశ్నలు వస్తాయి. జనరల్ అవేర్నెస్ మరియు కరెంట్ అఫైర్స్ నుంచి 20 ప్రశ్నలు అయితే వస్తాయి. ప్రతి ప్రశ్నకి కూడా ఒక మార్క్ అయితే ఉంటుంది. అలాగే ఎగ్జామ్లో మీరు ఏదైనా ప్రశ్నకి ఆన్సర్ చేసేటప్పుడు రాంగ్ చేసినట్లయితే 1/3 నెగిటివ్ మార్కింగ్ విధానం అనేది అప్లికబుల్ అయితే అవుతుందన్నమాట. అంటే 3 తప్పు సమాధానాలకి ఒక మార్క్ అనేది మైనస్ కావడం జరుగుతుంది. కట్ ఆఫ్ మార్కుల కోసం చాలామంది అడుగుతూ ఉంటారు. ఇక్కడ కట్ ఆఫ్ మార్కులు అనేవి ఎగ్జామ్ జరిగిన తర్వాత బోర్డు డిసైడ్ చేస్తుంది ఏ జోన్లో ఏ రిజర్వేషన్కి ఎంత అనేసి. అయితే క్వాలిఫై మార్క్స్ అయితే మినిమం రావాల్సి ఉంటుంది. యూఆర్ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 40% మార్క్స్ రావాలి. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 30% రావాలి. ఎస్సీఎస్టీకి కూడా 30% మార్క్స్ అనేవి రావాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయినట్లయితే వాళ్ళకి వారి యొక్క రిజర్వేషన్ బేస్ చేసుకొని ఒక 2% అనేది అక్కడ మళ్ళీ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ జాబ్స్కి సంబంధించి మీరు సిలబస్ కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు చూడండి. జనరల్ సైన్స్లో అలాగే జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి ఎలాంటి సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు వస్తాయనేది మీకు ఆ టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ టాపిక్స్ని ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కండక్ట్ చేస్తారు. ఎవరైతే సిబిటి టెస్ట్లో క్వాలిఫై అయ్యి అక్కడ వాళ్ళు నిర్ణయించినటువంటి కట్ ఆఫ్ ప్రకారం వచ్చి ఉంటారో, ముఖ్యంగా ఎన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయో అన్ని వేకెన్సీస్ కూడా కమ్యూనిటీ వైజ్ అయితే చూస్తారు. 1:3 రేషియోలో, అంటే పోస్టులు ఎన్నైతే ఉంటాయో ఇంటూ 3 టైమ్స్ మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి అయితే పిలుస్తారు. మేల్ క్యాండిడేట్స్ అయినట్లయితే 35 kgs బ్యాగ్ అనేది 2 minutesలో 100 మీటర్స్ నడవాల్సి ఉంటుంది అనమాట. అంటే 100 మీటర్స్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అలాగే రన్నింగ్ కూడా ఉంటుంది. 1000 మీటర్స్ అంటే 1 కిలోమీటరు 4 నిమిషాల 15 సెకండ్స్లో మీరు కంప్లీట్ చేయాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ అయినట్లయితే 100 మీటర్స్ని 2 minutesలో కంప్లీట్ చేయాలి. వాళ్ళకి 20 kgs బ్యాగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక 1000 మీటర్స్ అంటే 1 కిలోమీటర్ రన్నింగ్ అనేది 5 minutes 40 seconds అయితే ఇస్తారు. ఆ టైంలో కంప్లీట్ చేయాలి. ఓన్లీ 1 ఛాన్స్ మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే వీటిని క్వాలిఫై అయిపోవచ్చు అనమాట. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఎన్ని పోస్టులు అయితే ఉంటాయో అన్ని పోస్టులకి 1:1 రేషియోలోనే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే పిలవడం జరుగుతుంది. ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. మరి ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకొని ఎగ్జామ్ రాస్తారో ఈ యొక్క ఎగ్జామ్ అనేది చాలామంది అప్లికేషన్ పెట్టుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా సిబిటి టెస్ట్ అనేది మల్టిపుల్ సెషన్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి నార్మలైజేషన్ అయితే ఉంటుందన్నమాట. సో మార్కులు నార్మలైజేషన్ అయితే పక్కాగా ఉంటుంది. మరి ఈ జాబ్స్కి మీరు ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్లోనే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది జనవరి 23 నుంచి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్ అనేది మీకు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోండి. మరి జాబ్స్కి సంబంధించి 10th క్లాస్ క్వాలిఫికేషన్ అని చెప్పాను కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్తాను. ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడైతే మీకు చెప్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే అసిస్టెంట్ ఎస్ఎన్టీ, అసిస్టెంట్ వర్క్షాప్, అసిస్టెంట్ బ్రిడ్జ్, అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్, అసిస్టెంట్ లోకో షెడ్ డీజిల్, అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ అండ్ అసిస్టెంట్ పీవే, వీటితో పాటుగా అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ వర్క్షాప్, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ, అసిస్టెంట్ ట్రాక్ మిషన్, అసిస్టెంట్ టీఆర్డి, పోస్ట్ పాయింట్స్మెన్ బి,
ట్రాక్స్ మెయింటైనర్ 4 అనే జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి ఎలక్ట్రికల్, ఇంజినీరింగ్, ట్రాఫిక్ వంటి వివిధ రకాల విభాగాల్లో భర్తీ అయితే చేస్తున్నారు. వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్‌గా. 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఏజ్ అయితే ఉండాలి. 10th పాస్ లేదా ఐటీఐ లేదా ఈక్వివలెంట్ లేదా నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ అనేది ఉంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 10th ప్లస్ ఐటీఐ అవసరం లేదు. 10th అయినా పర్వాలేదు, ఐటీఐ అయినా పర్వాలేదు, ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా పర్వాలేదు, లేదా నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉన్నా సరే అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. సో 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నవారు ఈ జాబ్స్‌కి అప్లై చేయొచ్చు అంటే ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎన్ని రకాల జాబ్స్ కంటే అన్ని రకాల జాబ్స్‌కి కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మరి మన జోన్స్‌లో ఎన్ని ఉన్నాయనేది కూడా చూద్దాం. జోన్ వైజ్ వేకెన్సీస్ కూడా చూద్దాం. ఏ జోన్‌లో ఎక్కువ ఉన్నాయనేది మీరు ఇప్పుడు తెలుసుకుంటారనమాట. ముందుగా వెస్టర్న్ రైల్వే ఇది ఎక్కడుంది? ముంబైలో ఉంది. 4672 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. తర్వాత జైపూర్లో ఉన్నటువంటి నార్త్ వెస్టర్న్ రైల్వేలో టోటల్గా 1433 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మీకు నోటిఫికేషన్లో ఏ పోస్టులు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి రిజర్వేషన్ వైజ్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదవండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను కదా, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే హూబ్లీలో ఉన్నటువంటి సౌత్ వెస్టర్న్ రైల్వేలో టోటల్గా 503 పోస్టులు ఉన్నాయి. జబల్పూర్లో ఉన్నటువంటి వెస్ట్ సెంట్రల్ రైల్వేలో 1614 పోస్టులు అయితే ఉన్నాయి. భువనేశ్వర్లో ఉన్నటువంటి ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 964 పోస్టులు ఉన్నాయి. అలాగే బిలస్పూర్లో ఉన్నటువంటి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 1337 పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు న్యూఢిల్లీలో ఉన్నటువంటి నార్థర్న్ రైల్వేలో చూస్తే 4785 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక చెన్నైలో ఉన్నటువంటి సౌతర్న్ రైల్వేలో 2694 పోస్టులు ఉన్నాయి. గోరఖ్పూర్లో ఉన్నటువంటి నార్త్ ఈస్టర్న్ రైల్వేలో 1370 పోస్టులు ఉన్నాయి. గౌహతిలో ఉన్నటువంటి నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో 2048 పోస్టులు ఉన్నాయి. కోల్కతాలో ఉన్నటువంటి ఈస్టర్న్ రైల్వేలో 1817 పోస్టులు ఉన్నాయి. ముంబైలో ఉన్నటువంటి సెంట్రల్ రైల్వేలో 3244 పోస్టులు ఉన్నాయి. హజీపూర్లో ఉన్నటువంటి ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 1251 పోస్టులు ఉన్నాయి. ప్రయాగ్రాజ్లో ఉన్నటువంటి నార్త్ సెంట్రల్ రైల్వేలో 2020 పోస్టులు ఉన్నాయి. కోల్కతాలో ఉన్నటువంటి సౌత్ ఈస్టర్న్ రైల్వేలో 1044 పోస్టులు ఉన్నాయి. సికింద్రాబాద్ రైల్వే అంటే మన సికింద్రాబాద్ రైల్వే జోన్ ఉంది కదా, అది సౌత్ సెంట్రల్ రైల్వే, దానిలో 1642 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ విధంగా వేకెన్సీస్ లిస్ట్ అయితే ఉంది. సో మీరు కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు తెలుసుకున్నారు. మీరు కూడా పూర్తి నోటిఫికేషన్ ఒకసారి చదివి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ప్రస్తుతం కొంతమందికి పోస్టుల సంఖ్య తక్కువగా ఉందని అనిపిస్తుంది. గతంలో వచ్చినటువంటి నోటిఫికేషన్స్తో కంపేర్ చేస్తే పోస్టుల సంఖ్య పెంచే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోండి, ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్ డేట్తో పాటుగా ఏది అనౌన్స్మెంట్ వచ్చినా మన ఛానల్లో మీకు మేము తెలియజేయడం జరుగుతుంది. మీరు జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నట్లయితే మా యాప్ ఇన్స్టాల్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాము. ఏదైనా డౌట్స్ ఉంటే మీకు ఈ కోర్స్ తీసుకోవడం రాకపోయినా డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము, అందులో జాయిన్ అయ్యి గ్రూప్ అడ్మిన్కి కాంటాక్ట్ అవ్వండి, మీకు హెల్ప్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.